మళ్లీ వర్షాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ, మెదక్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక హైదరాబాద్ను నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. రోజంతా ఎండ, ఉక్కపోత కనబడుతుంది. సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు చోట్ల ఇప్పటికే వర్షం పడుతుంది. కాసేపట్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇక హైదరాబాద్ వాతావరణ శాఖ దీనికి సంబంధించిన అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు జంట నగరాల వాసులను కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా దాదాపు అన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ అయితే అలర్ట్ జారీ చేసింది. అన్ని జిల్లాల్లో వర్షాలు పడతాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో హైదరాబాద్ అధికారులు, జలమండలి ఆఫీసర్లు అలర్ట్ అయ్యారు. ఉస్మాన్ సాగర్ 4 గేట్లు, హిమాయత్ సాగర్ 1 గేట్ ద్వారా ముందస్తుగా నీటిని విడుదల చేశారు. ఇటీవల హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతాల్లో భారీ వరదలు రావడంతో ముందస్తు జాగ్రత్తగా జంట జలాశయాలకు చేరుతున్న నీటిని జలమండలి బయటకు వదిలింది. ఈ నేపథ్యంలో ఎండీ జంట జలాశయాలను అధికారులతో కలిసి సందర్శించారు. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడంతో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి రెవెన్యూ ఇతర సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని అంచనా వేస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మరోవైపు గండిపేట రిజర్వాయర్ అంటే ఉస్మాన్ సాగర్ ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరుతుండడంతో గేట్లను ఎత్తి నీటి దిగువకు వదులుతున్నారు. 4 గేట్లను 2 ఫీట్ల మేర ఎత్తి 920 క్యూసెక్కులు నీటిని మూసీ నదిలోకి వదులుతున్న పరిస్థితి. అలాగే ఇక హిమాయత్ సాగర్ జలాశయానికి కూడా భారీ వరద వచ్చింది. దీంతో రిజర్వాయర్ పూర్తిస్థాయి సామర్థ్యానికి నీరు ఉండడంతో ఒక గేట్ను 3 ఫీట్ల మేర ఎత్తి దాదాపు 1017 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద ఇటు హైదరాబాద్లో అలర్ట్ చేశారు. మరోవైపు అటు ఏపీ వ్యాప్తంగా కూడా వర్షాలకు ఆస్కారం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. సో ఈ నేపథ్యంలోనే అటు అధికారులు అప్రమత్తమైన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణలో మరొక 2-3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్న ఛాన్స్ అయితే వాతావరణ శాఖ చెప్తుంది. దీంతోనే ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనబడుతోంది. ఇక గంటకు 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వీసే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో వర్షాలు దాదాపు లైట్ టు మోడరేట్ టు హెవీ రెయిన్స్ అని చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. ఇక ఏపీ వ్యాప్తంగా కూడా వర్షాలకు అవకాశం అని చెప్తున్నారు. ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్టుగా విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాలో పిడుగులు పడే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. వర్షాలు కూడా భారీగానే పడతాయని చెప్తున్నారు. అలాగే ఇక మిగతా జిల్లాల్లో కూడా అప్రమత్తంగా ఉండమంటూ సూచిస్తున్న పరిస్థితి. అవసరానికి తగ్గట్టుగా ప్రజలు మెదులుకోవాలంటూ సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా పిడుగుల హెచ్చరికలు ఎక్కువగా ఏపీకి కనబడుతున్నాయి. ఇటు శ్రీకాకుళం, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాలో ఈ పిడుగులతో కూడిన మోస్తరు వర్షం ఉన్నట్టుగా విపత్తుల నిర్వహణ సంస్థ చెప్తుంది. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు కూడా వీచే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దు, ఇళ్లలోంచి హెచ్చరిస్తున్నారు. కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి నదుల లోతట్టు ప్రాంతాల ప్రజలు పూర్తిగా వరద తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలంటూ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్తుంది. రైట్, మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మళ్ళీ చేంజ్ అయిపోయింది. మళ్ళీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉన్నాయి. ఇటు తెలంగాణలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తే ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్న పరిస్థితి. ఓవరాల్గా 2 రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు, మా ప్రతినిధి పాపన్నగౌడ్ పూర్తి వివరాలు అందిస్తారు. 5-6 రోజుల విరామం తర్వాత ఒక్కసారిగా హైదరాబాద్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర జిల్లాలో ఉన్నటువంటి వాతావరణం మార్పు చోటు చేసుకుంది. అసలు ఈ వాతావరణం మార్పు గల కారణాలు, దాంతోపాటు సైక్లోన్ శక్తి అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. సైక్లోన్ శక్తి, అదేవిధంగా ఋతుపవనాల తిరోగమనానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు వెదర్ సైంటిస్ట్ ధర్మరాజు సార్ ఉన్నారు. సార్ చెప్పండి, అక్టోబర్ మొదటి వారంలో ఉన్నాము. ప్రజెంట్ వాతావరణంలో ఉన్న అప్డేట్స్ ఏంటి సార్? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే పొడిబారిన వాతావరణం అనేది కనిపిస్తుంది. దిగువ స్థాయిలో కనుక చూసుకున్నట్లయితే వాయువ్య గాలులు, అలాగే చూసుకున్నట్లయితే ఈశాన్య గాలులు కూడా ప్రస్తుతం రాష్ట్రం మీద వీస్తున్నాయి. సో దీని ప్రభావం వల్ల ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే పొడిబారిన వాతావరణం ఉన్నప్పటికీ కూడా స్థానికంగా ఏర్పడినటువంటి ఎండమేడిమి వాతావరణం వల్ల మధ్య మధ్యలో కొంచెం మేఘాకృతమైనటువంటి వాతావరణంతో పాటు తేలికపాటి జల్లులు అక్కడక్కడ కురిసే అవకాశం
అవకాశం కూడా కనిపిస్తుంది. సార్ ఇప్పుడు ఈ వాతావరణం ఏదైతే మనం మార్పులు అంటున్నామో మెయిన్గా హైదరాబాద్లో దాని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది, దాంతోపాటు ఇంకా వేరే జిల్లాలలో ఎలా ఉండబోతుంది, ఏమైనా అలర్ట్ ప్రకటించారా మీరు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తానికి కూడా ఎటువంటి హెచ్చరిక అనేది జారీ చేయలేదు. అయినప్పటికీ కూడా ఈదురుగాల ప్రభావం రాష్ట్రం మీద ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఈ యొక్క గాలి తీవ్రత ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క ఎండ తీవ్రత కూడా ఉండే అవకాశం, కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 33 డిగ్రీలు అధికంగా ప్రస్తుతం ఎండ తీవ్రత అనేది కొనసాగుతుంది. నిజామాబాద్లో 33 డిగ్రీలు, అలాగే సిటీలో కనుక చూసుకున్నట్లయితే 31 డిగ్రీ వరకు కూడా ఎండ తీవ్రత అనేది కొనసాగుతుంది. సో సాధారణంగా అన్ని జిల్లాల్లో కూడా మనకి 30 డిగ్రీల కంటే సగటు కంటే కూడా అధికంగానే ఎండ తీవ్రత కూడా కొనసాగుతుంది. సో ఈ ఎండ తీవ్రత వల్ల స్థానికంగా ఏర్పడేటువంటి మేఘాల వల్ల మనకి మధ్య మధ్యలో జల్లులు అనేవి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రానున్న 4 రోజులు కూడా ఒక విధంగా పొడిబారిన వాతావరణంతో పాటు ఈదురుగాల ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తుంది. సార్ అరేబియా సముద్రంలో చూసుకుంటే సైక్లోన్ శక్తి అంటూ కూడా వచ్చినట్టు మనకు ఏర్పడ్డట్టు తెలుస్తుంది. దాని ప్రభావం ముఖ్యంగా తెలంగాణ మీద ఏమైనా ఉంటుందా సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే శక్తి నిన్న వరకు కొనసాగినటువంటి అల్పపీడనం బలపడిన తర్వాత దీని వాయుగుండంగా మారి ఇది ప్రస్తుతం శక్తి అని నామకరణం అయితే చేయడం జరిగింది. ఇది ప్రస్తుతం అరేబియా మహాసముద్రంలో కొనసాగుతుంది. దీని యొక్క ప్రభావం అనేది రాష్ట్రం మీద ఉన్నప్పటికీ కూడా ఇది ప్రస్తుతం ఇటు అరేబియా మహాసముద్రంలో ఇటు తీర ప్రాంతంలోనే ఇటు ఎక్కువగా కొనసాగడం వల్ల దీనికి ప్రభావం అనేది రాష్ట్రం మీద ఎట్లా లేదు. సార్ ఈసారి ఋతుపవనాలు చూసుకుంటే మనకు జూన్ కన్నా ముందు చాలైనా అంటే ముందస్తుగానే ఋతుపవనాలు వచ్చినాయి. అయితే ఇప్పుడు ఋతుపవనాల తిరోగమనం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇంకా ఇది ఎన్ని రోజులు కొనసాగుంది? ఒకవేళ ఋతుపవనాల తిరోగమనంలో మన తెలుగు రాష్ట్రాలకు ఏమైనా వర్ష సూచన ఉందా? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఋతుపవనాలు అనేవి మనకి చూసుకున్నట్లయితే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కూడా ఈ యొక్క 122 రోజుల కాల వ్యవధిలో కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఎప్పుడైతే కేరళ తీరంలో మనకి ఆన్సెట్ అనేది జరుగుతుందో అప్పటి నుంచి మనకి ఋతుపవనాలు అనేవి క్రమేపీ దక్షిణ రాష్ట్రాల నుంచి ఉత్తర రాష్ట్రాల వైపు కొనసాగిన తర్వాత మొత్తంగా జూన్ నెల అంతా కూడా ఈ యొక్క ప్రయాణం అనేది కొనసాగే అవకాశం అనేది కనిపిస్తుంది. ఈ యొక్క గత ఏడాది కంటే ఈ యొక్క ఏడాది కనుక చూసుకున్నట్లయితే ముందస్తుగా ఋతుపవనాలు అనేవి 2 ఉభయ తెలుగు రాష్ట్రాలకి ఎంటర్ అవ్వడం కూడా చూసాము. ఒక్కరోజు వ్యవధిలోనే 2 తెలుగు రాష్ట్రాలని కవర్ చేయడం అనేది కూడా చూసాము. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే ఋతుపవనాలు ఎర్లీగా వచ్చినప్పటికీ కూడా మేలో మనకు వచ్చినటువంటి చివరి వారంలో వచ్చినటువంటి వర్ష తీవ్రత తర్వాత జూన్లో మనకి ఆశాజనకంగానే ఈ యొక్క ఋతుపవనాల వర్షాలు అనేవి కొనసాగాయి జూన్లో. అలాగే జూలైకి వచ్చేసరికి ఒక విధంగా జూన్లో ఏదైతే కొరత అనేది ఉందో ఒక విధంగా జూలైలో ఒక విధంగా 5% అధికంగా వర్షపాతం అనేది నమోదైంది. జూన్కి వచ్చేసరికి 24% లోటు అనేది కనిపించిన లోటు ఒక విధంగా జూలైకి వచ్చేసరికి అధికంగా 5% వచ్చింది. మరి ఆగస్టుకి వచ్చేసరికి ఒక విధంగా మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా మనకి 67% అధికంగా వర్షాలు అనేవి కూడా వచ్చాయి. కామారెడ్డిలో కనుక చూసుకున్నట్లయితే 2 రోజుల వ్యవధిలోనే మనకి సుమారు 66 సెంటీమీటర్ల వర్షపాతం అనేది కూడా నమోదైన గణాంకాలు అనేవి ఈ సంవత్సరం చూడవచ్చు ఋతుపవనాల కాలంలో. అలాగే మనకి సెప్టెంబర్కి వచ్చేసరికి కూడా 67% వర్షపాతం అనేది ఓవరాల్గా నమోదైంది. ముఖ్యంగా సెప్టెంబర్ ఈవెన్ సిటీలో మనం చూసుకున్నట్లయితే మూసీ వరదలు కూడా చూసిన గణాంకాలు మనం చూసాము. ముఖ్యంగా సిటీలో కనుక చూసుకున్నట్లయితే ఇటు హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా అంబర్పేట కానీ ఇంకా చూసుకున్నట్లయితే హైదరాబాద్ బేగంపేట్, గోల్కొండ, ఈవెన్ చార్మినార్ పరిసర ప్రాంతాల్లో అధిక మొత్తంలో వర్షపాతం అనేది నమోదైంది. ముఖ్యంగా అంబర్పేటలో కనుక చూసుకున్నట్లయితే 15 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. ఇంకా గోల్కొండలో 10 సెంటీమీటర్లు, బేగంపేటలో కూడా 11 సెంటీమీటర్లు, చార్మినార్లో 10 సెంటీమీటర్లు. సో ఒక విధంగా తీవ్రతతో కూడినటువంటి జల్లులు అనేవి సిటీల్లో రావడం, ఈ యొక్క జల్లుల తీవ్రత వల్ల మూసీ అనేది ఫ్లడ్ అనేది యాక్టివిటీ అనేది కూడా కొనసాగింది. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ సిటీలోనే కనుక చూసుకున్నట్లయితే సగటు కంటే కూడా మనకి చూసుకున్నట్లయితే అధిక మొత్తంలో వర్షపాతం అనేది నమోదైందనే చెప్పాలి. సగటు కనుక చూసుకున్నట్లయితే 73 సెంటీమీటర్ల వర్షపాతం అయితే మనకి నమోదైన గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే సుమారు మనకి 96 సెంటీమీటర్ల వరకు కూడా నమోదైంది. ఒక విధంగా సంవత్సర వ్యవధిలో ఎంత వర్షం అయితే వస్తుందో అంతకంటే కూడా మనకి డబుల్ ఫోల్డ్ వర్షపాతం అనేది వచ్చిందనే చెప్పొచ్చు. సార్ ఇప్పుడు అక్టోబర్ మిడిల్ నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు ఖరీఫ్ సీజన్ పంటలు కోతకొచ్చే అవకాశం ఉంది. అప్పుడు వచ్చే వర్షాలను రైతుల భాషల్లో చెడగొట్టు వానాలు అంటున్నారు సార్. ఈసారి ఆ చెడగొట్టు వానాలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? దాని ప్రభావం ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే అక్టోబర్ అనగానే మనకి ఈ యొక్క సెప్టెంబర్ చివరి వారం నుంచి కూడా ఈ యొక్క నైరుతి ఋతుపవనాల తిరోగమనం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇప్పటికే ఈ యొక్క ఉత్తర రాష్ట్రాల నుంచి ఈ యొక్క తిరోగమనం అనేది క్రమేపీ దక్షిణ రాష్ట్రాల వైపు కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది.
సర్వసాధారణంగా ఈ యొక్క తిరోగమన సమయం మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి సుమారు 15 అక్టోబర్లో కొనసాగుతూ ఉంటుంది. సో ఒక విధంగా ఎప్పుడైతే ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు రాష్ట్రం అంతటా కూడా విరమించుకుంటాయో అప్పుడు మనకి ఈశాన్య ఋతుపవనాలు అనేవి ఓ రాష్ట్రంలోకి వస్తుంటాయి. ఒక విధంగా చూసుకున్నట్లయితే అవి పంటలు చేతికొచ్చే సమయం కాబట్టి ఒక విధంగా ఆ సమయంలో వచ్చే వర్షాల వల్ల ఒక పంట నష్టం అధికంగా ఉంటుంది కాబట్టి చెడగొట్టే వానల కింద స్థానికంగా రైతులు పిలుచుకుంటూ ఉంటారు. ఈ యొక్క తీవ్రత అనేది ఎంత తీవ్రత అనేది ఆ యొక్క ప్రస్తుతం వాతావరణ పరిస్థితులను బట్టి ఒక విధంగా ఈ ఫుల్గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత తీవ్రతను బట్టి దీని యొక్క ప్రభావం అనేది ఉండే అవకాశం కూడా కనిపిస్తుంటుంది. అది ఋతుపవనాల తిరోగమనం మొదలైనప్పటికీ అక్టోబర్ మిడిల్ నుంచి ఖరీఫ్ సీజన్ పంటలు కోతకు వచ్చిన నేపథ్యంలో పంటల మీదనైతే చెడగొట్టు వర్షాల ప్రభావం ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మీద ముఖ్యంగా తెలంగాణ మీదనైతే పొడి వాతావరణం ఉంటుంది. యావరేజ్గా 30 డిగ్రీల వాతావరణం కూడా అన్ని జిల్లాల వ్యాప్తంగా ఉన్నది. అప్పుడప్పుడు చిరుజన్నులు కురిసే అవకాశం ఉందంటూ కూడా సైంటిస్ట్ ధర్మరాజు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చైతన్యతో మొగుల పాపన్న, బిగ్ టీవీ.